వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు ఖాయం ధీమా వ్యక్తం చేసిన కట్ట ఆంజనేయులు గౌడ్. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని డాక్టర్స్ కాలనీ, ఎంఎల్ఆర్ కాలనీ, విజయసాయి కాలనీలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం జోరుగా కొనసాగింది. గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు చేసిన వాగ్దానాల్లో కొన్ని నెరవేర్చడం జరిగిందని, ఈ ఎలక్షన్ల అనంతరం మిగిలిన వాటిని కూడా నెరవేర్చామని, ప్రతి ఒక్క ఓటర్ను కలిసి ఓట్లు అడుగుతూ కాంగ్రెస్ అభ్యర్థికి తోడ్పడాలని, పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపుకు అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, లీగల్ సెల్ అడ్వైజర్ పాలడుగుల అమరేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు వినోద్, బీసీసీఎల్ నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే మనవోడు, హస్తం గుర్తుకే మనవోడు, గుర్తుకే బాగుంది. ఇట్లా బయటకు వస్తారా? కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే మనవోడు, హస్తం గుర్తుకే మనవోడు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. గ్రామ పంచాయతీలో మన కట్ట ఆంజనేయులు అధ్యక్షుడు ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. పార్లమెంటు సునీత మహేందర్ రెడ్డి ఎంపిక వెళ్ళబడ్డది. దానిలో భాగంగా మన చౌదరిగూడ గ్రామ పంచాయతీలో డాక్టర్స్ కాలనీ, విజయసాగర్ కాలనీ, నిమ్మాల కాలనీ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం చేయిస్తూ ఉంటే కాలనీలో స్పందన కాంగ్రెస్కు చాలా బాగుంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కంపల్సరీ ఓటేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. మా కార్యకర్తలు పెద్ద ఎత్తున జేజేలు కొడుతూ కాలనీ తిరగడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలిపేయడానికి మేము ఎంతో కృషిగా చేస్తామని చెప్తూ ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. గ్రామ పంచాయతీ పరిధి కట్ట ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ కట్ట ఆంజనేయులు గారి అధ్యక్షత వహించిన కట్ట ఆంజనేయులు గారు అధ్యక్షులు గారు వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు చౌదరిగూడ గ్రామ పంచాయతీలో 60 కాలనీలు ఉన్నాయి. సుమారు 90% మేము తిరగడం జరిగింది. పార్టీకి ప్రచారం చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇక్కడ ప్రజలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్కు ఓటేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో మన అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారి ఆధ్వర్యంలో మంచిగా ప్రచారం సుమారు ఈ రూరల్ గట్కేసర్ మండలంలో పెద్ద ఎత్తున మా గ్రామ పంచాయతీలో ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించినందుకు మేడ్చల్ నియోజకవర్గ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి నేతృత్వంలో ఈరోజు గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామంలోని మన గ్రామశాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు మరియు మాజీ వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూ నాయకులు అందరూ కలిసి ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ప్రతి డోర్ టు డోర్ ప్రోగ్రాం చేసి ప్రజల స్పందన అపురూపంగా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ వైఖరిని చూస్తుంటే చాలా హీనంగా ఉంది. యూత్కి వచ్చేసరికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాల నుంచి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిండు. నల్లధనాన్ని వెనకకు తెస్తా అని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. అదేవిధంగా చూసుకుంటే ధన్ జన్ ఖాతాలు ఓపెన్ చేయరు అని చెప్పి బడుగు బడిగిన పేదలను అందరినీ బ్యాంకులో పోటీ ఉరికిచ్చి ఖాతాలు తెరిపించారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క పేద ప్రజలకు మొత్తం 15 లక్షల రూపాయలు రాలేదు. అందుకు అనుగుణంగానే మా ఈ రాహుల్ గాంధీ గారు మరియు మా అధ్యక్షుడు జాతీయ కార్యదర్శి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కలిసి నయా గ్యారెంటీ అని చెప్పి ఈరోజు 9 పథకాలు తెచ్చారు. అందులో ముఖ్యంగా బలుగు బలహీన వర్గాలకు ఉపాధి ప్రాంతాలలోని పట్టణాలు మరియు ప్రాంతాలలో కనీసం ఉపాధి హామీ 100 రూపాయలు ఉండేది. కనీస వేతనం ఇప్పుడు 400 రూపాయలు పెంచాలని చెప్పి ప్రధానంగా మా మేనిఫెస్టోలో పెట్టాము. అదేవిధంగా తీసుకుంటే
మంచి భారతదేశానికి ఇప్పుడు ఉన్న కొంచెం అవకతవకలు జరిగి ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా సరిగా లేదు, మంచి సరైన ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా చేయాలని చెప్పి మా రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే మన ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా 50% రిజర్వేషన్ కూడా కల్పించాలని చెప్పి ఈ మేనిఫెస్టోలు ముందుకు తీసుకెళ్తాం. ఈ మేనిఫెస్టోని ప్రతి డోర్ టు డోర్ మేము తెలియజేసినప్పుడు అపూర్వ స్పందన ఉంది. ఈ విధంగా ఈ స్పందన మరింత ఉత్సాహంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. మేము ఈ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎమ్మెల్యేఆర్ కాలనీ, విజయసాయి కాలనీ, డాక్టర్స్ కాలనీలో మేము మా విలేజ్ ప్రెసిడెంట్ అయినటువంటి కట్టాంజయ్ గారి ఆధ్వర్యంలో మేము మా మాజీ వార్డు మెంబర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరు కలిసి డోర్ టు డోర్ ప్రచారంలో ఈరోజు ప్రచార కార్యక్రమం ఇప్పుడు ఉదయం 6:30 నుంచి ఇప్పటి వరకు తిరగడం జరిగింది. మా ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈసారి పక్కా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గట్కేసార్ మండలం అయినటువంటి రూరల్ గ్రామ పంచాయతీ చౌదరిగూడ, గట్కేసార్ మండలంలో అతి పెద్దదైన చౌదరిగూడ గ్రామ పంచాయతీలో 60 కాలనీలు. 21 తారీఖు నుంచి మొదలుపెట్టి ఇవాళ ఇది 16 రోజులు పొద్దున సాయంత్రం, పొద్దున 6 to 9, సాయంత్రం 6 to 8. ఎండకైనా ఇంత శ్రమించి మా కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో చాలా ఉత్సాహంతో కేంద్రంలో ప్రభుత్వం తేవాలని ఉద్దేశంతో శాయశక్తులా కష్టపడి ఇంటింటి కార్యక్రమాన్ని తిరుగుతున్నాం. ఇంటింటి కార్యక్రమంలో కూడా ప్రతి ఓటర్ కూడా మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చినాం, సెంటర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెస్తాం. సునీతా మహేందర్ రెడ్డికి ఓటేసి గెలిపించి ఖచ్చితంగా గెలిపిస్తామని కార్యకర్తలలో ఓటర్లలో మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డిని గెలిపిస్తామని మా కార్యకర్తల తరఫున కోరుచున్నాం. ఈరోజు ఇంటింటికి ప్రచార భాగంగా డాక్టర్ కాలనీ, ఎమ్మెల్యేఆర్ కాలనీలో 6:30 నుంచి ప్రచారం చేయడం జరిగింది. చౌదరిగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేసి ఈ యొక్క 6 గ్యారంటీలను ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందో ప్రజలకు చెప్పి ఈ యొక్క మేడ్చల్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కోసము మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ ప్రతి ఒక్కరూ నిరంతరంగా పొద్దున సాయంత్రం 10-15 రోజుల సంది బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ పబ్లిక్ కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల సంది ప్రజలకు ఏ విధమైన న్యాయం చేసింది అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే గత 10 ఏళ్ల సంది పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోయింది, గ్యాస్ ధర పెరిగిపోతుంది. మోడీ అని ఎందుకు భజన చేస్తారో అర్థమవుతలేదు. అంటే ప్రజలకేమన్నా మేలు చేసి ప్రజలకేమన్నా అవకాశాలు కల్పిస్తే పబ్లిక్ కూడా ఓటేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రతి గ్యాస్ మీద 500 తగ్గించింది. గ్యాస్ సిలిండరు, ఆడవాళ్లకు మరియు ఉచిత బస్సు ప్రయాణం, ఈ 3 గ్యారెంటీలు అయితే ఇంచుమించు ఆల్రెడీ అయినాయి. రైతు భరోసా కూడా ఈ 15th రోజుగా రైతు రుణమాఫీ చేస్తా ఉన్నాడు. ఈ యొక్క జీరో మీటర్ కూడా కొంత పబ్లిక్ వచ్చింది, అది కూడా ఆస్వాదిస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం పథకాలను చూసి ప్రజలు కూడా విశేష స్పందన అందిస్తున్నారు. 1 లక్ష మెజార్టీ తోటి కూడా మన సునీతా మహేందర్ రెడ్డి గెలుపు 100% ఖాయమైందని మేమందరం అనుకుంటా ఉన్నాను. ఇంకా రాబోయే ఇంకొక వారం రోజులు ఉంది. ఆ వారం రోజులు కూడా 6 నిమిషాలు కష్టపడి ఆ గెలుపు కోసము మా వంతు సహాయ సహకారం అందించి కృషి చేసి గెలిపిద్దామని మేమందరం అనుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఎలక్షన్లలో భాగంగా మా చౌదరిగూడ గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యేఆర్ కాలనీ, డాక్టర్ కాలనీ, అలాగే మన తుమ్మలబాయి అని చెప్పి ఇక్కడ ఈ కాలనీలలో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు మా కాంగ్రెస్ నుంచి 200 మంది కార్యకర్తలతో ప్రచారం స్టార్ట్ చేసాం. పొద్దున ఉదయం 6:30 స్టార్ట్ చేసి ఇప్పుడు 8:30కు ఎండ్ అయింది.
అలాగే ఈరోజు టిఫిన్లు అవి ఇవి చేసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారి పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ కాలనీలలో మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేద్దామనుకున్నాం. దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని సాయంత్రము ఒక ఏర్పాటు చేసుకొని చేద్దాం. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మా చదరగూడ గ్రామ పంచాయతీలోని కట్టంజయ అధ్యక్షన, అదేవిధంగా లీగల్ సెల్ అమరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ వార్డు సభ్యులకు, మళ్ళీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. పొద్దుగల నుంచి 6 గంటల నుంచి రోజు ప్రచారం పెద్ద ఎత్తున జరగడం జరిగింది. 3 కాలనీలు తిరిగాము. ఈరోజు సునీతా మహేందర్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తే మేము మా గ్రామ పంచాయతీ నుంచి మంచి మెజార్టీ ఇస్తామని మేము అందరము వాగ్దానం చేస్తాం. గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గట్కేసర్ మండలం చౌదరగూడ గ్రామ పంచాయతీలో ఈరోజు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం కార్యక్రమం అందరం కలిసి మా కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఇంటింటికి పోయి సునీతా మహేందర్ రెడ్డి గారి విజయం కోసం తిరగడం జరిగింది. సునీతా మహేందర్ రెడ్డి గారు గతంలో రంగారెడ్డి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే జిల్లా అందరికి కూడా ఆమె సుపరిచితురాలే. 2019లో ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రస్తుతం మన రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఆయన ఎంపీగా ఇక్కడ గెలిచిండు. మరి ఇప్పుడు ఆయన్నే గెలిచి ఇక్కడ ఉన్నాడు కాబట్టి సునీతా మహేందర్ రెడ్డి గెలవడానికి మేమందరం కూడా ఛాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఆమె గెలుపు కూడా నల్లేరులే నడకనే తప్ప ఇంక ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే బీజేపీ క్యాండిడేట్ రాజేందర్ ఆయన గెలుస్తా ఆయన భ్రమలు కంటుడు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఆయన కాన్స్టిట్యున్సీలనే ఓడిపోయి డిపాజిట్ తప్పి కళ్ళు లొట్టలు వేసుకొని ఇక్కడ వచ్చి నిలబడ్డాడు. ఇక్కడ ప్రజలు ఎవరు ఆదరించారు. ఏదైతే గతంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదు కాకుండా ధరలపై విపరీతమైన ప్రయోజనాలు కనబడుతున్నాయి. విపరీతమైన ధరలు పెరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలు అయింది. ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పిందో అన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. కొందరు తెలివి లేక అవగాహన లేక అమలు అవుతలేవని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప ఎలక్షన్ కోడ్ 3 నెలలు కూడా కాలేదు. గ్యారంటీ పథకాలు 3 నెలలు అయ్యింది. ఎలక్షన్ కోడ్ ఇమీడియట్లీ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక అన్ని గ్యారంటీ పథకాలు అన్నీ అమలు అవుతాయి. ఇక్కడ ఇంటింటికి గడపడానికి పోయినప్పుడు వాళ్ళందరూ కూడా అదే అడిగితే వాళ్ళకి చెప్పినాం. 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. గతంలో పార్లమెంట్ సభ్యుడు కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సునీతా మహేందర్ రెడ్డిని గెలిపిస్తే అన్ని పథకాలతో పాటు అన్ని అభివృద్ధి పనులు కూడా మేము చెప్తామని వారికి ఇంటింటికి చెప్తున్నాం. వాళ్ళు విశేషమైన స్పందన చూపిస్తున్నారు. వాళ్ళు కూడా మా మాటకు రేవంత్ అన్న అడుగుజాడులు నడుస్తానికి సిద్ధంగా ఉన్నారు. సునీతా మహేందర్ రెడ్డి గారిని విజయం గట్టిగా గెలిపిస్తామని కూడా వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. అవకాశం ఇచ్చినప్పుడు